రాజేంద్ర అగ్రో ఫార్మ్స్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మన ఆరన్న షుగర్ ఫ్రీ రైస్ కోతకి సిద్ధంగా ఉంది. వరదల్లో బాగా మునిగిపోయి తర్వాత నిదానంగా తేరుకొని అలా చాలా తక్కువ స్థాయిలో పంట దిగుబడి వచ్చే విధంగా మొక్కలు ఎక్కువ రాకుండా పిలకలు ఎక్కువ చేయకపోవడం, చాలా దారుణంగా అయిన పంట ఈ సంవత్సరం వచ్చేలాగా ఉంది. చూడొచ్చు, అంతా ఈ పసుపు రంగులో కనిపిస్తుంది. అంతా కూడా కొబ్బరి చెట్ల వరకు ఉన్నది పసుపు రంగుతో ఉన్న అంతా కూడా మన వ్యవసాయ క్షేత్రం ఆరన్న షుగర్ ఫ్రీ రైస్. ఇది 10 బస్తాలు పండటం కూడా కష్టంగానే ఉన్నట్టుంది ఈ సంవత్సరం. ఎకరానికి ఇంచుమించుగా ఈ 13 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సుమారుగా ఒక 6 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది ఈ సంవత్సరం వ్యవసాయ క్షేత్రంలో. ఉన్న వరదల ఎఫెక్ట్కి మామూలుగా వ్యవసాయం చేసిన ఎరువులు పురుగు మందులు వాడి వ్యవసాయం చేసే వాళ్ళందరం పొలాలు మంచిగా వచ్చి దిగుబడి ఏమాత్రం తగ్గకుండా వచ్చే విధంగా యూరియా డిఐపీలు అతిగా కెమికల్స్ పురుగు మందులు వాడి ఫెర్టిలైజర్స్ అధికంగా వాడి మంచి దిగుబడిని పొందే విధంగా అటు పచ్చగా కనిపిస్తున్న భూములు అవి పచ్చ రంగులో కనిపిస్తున్నవి ఎరువులు డిఏపీలు వాడిన మందులు వాడినవి. కానీ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయటం వల్ల మేము ఒక 6 నుంచి 8 లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా నేను కూడా యూరియా డిఏపీలు వాడితే ఆ నష్టం నాకు రాదు. నేను కూడా అందరికి మళ్ళీ కొలుకునేవాడిని. కానీ మనం గత 6 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రాన్ని ఇటువంటి పురుగు మందులు కెమికల్స్ వాడకుండా కాపాడుకుంటున్న వ్యవసాయ క్షేత్రాన్ని పాడు చేసుకోకూడదు. అలాగే రైతు పుట్ట స్టోర్ ద్వారా అనేక మందికి ఆరోగ్యమైన ఆహారం అందిస్తున్న మేము ఇప్పటికే ఎంతో కొంత నష్టాలనే భరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం చాలా అధికంగా వస్తుంది నష్టం. అయినా కూడా మమ్మల్ని నమ్మి మంచి ఆహారం తీసుకున్న రైతు పుట్ట కస్టమర్లు, రైతు పుట్ట మిత్రులు మమ్మల్ని ఫాలో అవుతూ మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో నష్టాన్ని కూడా భరిస్తూ రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, రైతు పుట్ట, పునుకుమాడు గ్రామం. ఈ రైతు పుట్ట స్టోర్లో ఏదైతే ఉన్న ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మీ ఇంటి వద్దకి చేర్చుకోవాలని మీరు ఆశిస్తే